బర్మీస్ ప్యాలెస్ లో ఉన్న సీన్ చాలా మంది స్క్విడ్ గేమ్స్ మళ్ళీ చాలా మంది అంటున్నారు మీరు. చాలా మంది అంటే ఎంత when you cannot quantify it, say I felt it. No, when you say you felt it, I will answer you. చాలా మంది ఎలా అంటున్నారు సార్? అందరూ నేను నెక్స్ట్ టైం ఏమంటానంటే అందరూ ఏమంటున్నారంటే అందరూ అన్నప్పుడు మీరు ఆ పాయింట్ మాట్లాడండి. No, I'm asking చాలా what is చాలా tell me. చాలా మంది అంటే మీరు 100 మందా లేకపోతే 200 మంది మీకు చెప్పారా లేకపోతే ఒక 1000 మంది చెప్పారా? When you say చాలా మంది exactly you say it as you felt it, I will answer your question. స్క్విడ్ గేమ్స్ ఇన్స్పిరేషన్ అంటున్నారు. నిజంగా did you get inspired or Squid Games and Hit 3 will fall into the same genre, sir, for sure. It is survival drama that is there, that I agree. But so is Fight Club, so is Saw. There are so many other films which fall into the same cult group coming together to achieve something, and how it is taken down as a genre that is there since 1980s. So definitely Squid Games, Hit 3, Fight Club, Saw, and all these films will fall into the same genre. I can agree to that. But inspired by Squid Games, and you also know, you have watched Squid Games. The drama is very different from what happens in Squid Games. Is what is the truth? Maybe closer to release kabatti adanna people felt probably, yeah. Some people said, few people మీ లాంగ్వేజ్ అయిపోయింది అది పీపుల్ అనేస్తున్నారు. But that is okay. That is how you guys operate. I understand. Okay. So వైలెన్స్ గురించి చాలా మంది చాలా మాట్లాడుకుంటున్నారు కదా. ఈ కిల్ మార్కో చూసారా మీరు? Yeah, absolutely. I watch all the films. Mostly. Are they your kind of films? Do you mean to say నేను ఆ ఫిల్మ్స్ ఎంజాయ్ చేస్తాను అడుగుతున్నారా? కొన్ని ఫిల్మ్స్ ఎంజాయ్ చేసా, కొన్ని ఫిల్మ్స్ ఎంజాయ్ చేయలే. ఏవి ఎంజాయ్ చేయలేదని అడగద్దు. కొన్ని ఎంజాయ్ చేసా అవుట్ ఆఫ్ దోస్ వైలెంట్ ఫిల్మ్స్. యా, డెఫినెట్లీ. ఇప్పుడు అందులో కూడా డిప్లొమసీ ఏంటండి? కిల్కి మార్కోకి మనకి సంబంధం లేని సినిమా. నేను కొన్ని వైలెంట్ ఫిల్మ్స్ అంటే నాట్ జస్ట్ దీస్ 2 films. Another 7-8 films. Enjoy it in cinema? I enjoyed the films not just for their violence part of it. I enjoyed it for the reason why that violence was happening. So for me, Marco was too violent for me. Like what I saw in Marco was extremely violent, even for somebody who's making a violent film. Marco was too violent for me. So maybe మధ్యలో నేనే ఒకసారి ఇట్లా కూడా అనుకోవాల్సిన పరిస్థితి కలిగింది. But I believe in my film I didn't have so like మీరు చూసారు కాబట్టి so yeah, I enjoyed both the films. Yeah. But ఏంటంటే I should give it ఆ పర్టిక్యులర్ సీక్వెన్స్ యాక్షన్ కొరియోగ్రఫీ ఎక్స్ట్రా చాలా బాగా చేశారు అసలు. It was done by this amazing technician called Lee Whitaker, who's from LA. We brought him down for that because there's extensive amount of work చేశారు దాని మీద యాక్చువల్లీ. సో మేము తీసిన whatever that 28-minute sequence that you will see towards the end of the film, దాన్ని విత్ డీటెయిలింగ్ ముందు షూట్ చేసి దానికి ప్రాపర్గా దాని ఎఫెక్ట్స్, సౌండ్ స్కోరింగ్ అంతా చేసుకొని, సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని చూసుకొని షూట్కి వెళ్ళి చేసాం. అది నాని సార్ ఆల్సో హీ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్. అది ఎంత అంటే ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్. ఎన్ని షార్ట్స్లో చేసిన సీక్వెన్స్ అండి? ఎన్ని షార్ట్స్ అంటే ప్రాబ్లీ డేస్లో చేసిందా లేకపోతే ఆల్మోస్ట్ మనకి ఆ ప్యాలెస్ లోపలికి వెళ్ళిన తర్వాత జరిగే యాక్షన్ అంతా దగ్గర ఒక యాక్షన్ మట్టుకే మేము ఆల్మోస్ట్ 21 days 22 days షూట్ చేసాం. అక్కడ జరిగిన డ్రామా అంతా ఆల్మోస్ట్ 40 రోజులు షూటింగ్ జరిగింది. ఆల్ నైట్ షూట్స్ ఫ్రమ్ నైట్ 6 o'clock to morning 6 o'clock రోజు అదే ఉండేది. ఓకే, చాలా కష్టమేమో కదా అది. అంటే ఇట్ అపియర్స్ లైక్ ఏ సింగిల్ షాట్ సీక్వెన్స్ లా కనిపించాలి. యా నో యా ఆఫ్ కోర్స్. మీకు యాక్చువల్లీ ఆ ప్యాలెస్ లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి మీరు నిజంగా నోటీస్ చేస్తే అది మొత్తం ఒక సీన్ లానే అనిపిస్తుంది మీకు. వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ దట్ ప్యాలెస్. మేము యాక్చువల్లీ చాలా డెలిబరేట్లీ కాన్షియస్లీ రాసిన రైటింగ్లోనే చేసుకుంది. అది ఏంటంటే ఇదేదో కథ నంబర్ ఆఫ్ సీన్స్ లాగా వెళ్ళినట్లు కాకుండా it has to feel like one event. And that is why in the film also you will see అన్ని ప్లేస్లో మేము టైం మెన్షన్ చేసి ఏ లొకేషన్లో జరుగుతుందని మెన్షన్ చేసి పెట్టింది కూడా, because we wanted it to feel like one scene that is happening. It's a long scene you will feel that happens inside that palace. ఓకే, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని గారు ఒక రాజమౌళి గారు బ్లాక్ అని చెప్పి ఒక బ్లాక్ చెప్పారు. వాట్ ఈస్ దట్ బ్లాక్ ఎగ్జాక్ట్లీ? అది నేను చెప్పచ్చా? అంటే ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ పోస్టింగ్ ద వీడియోస్ ఆఫ్ ఇట్స్ ద ప్లేస్ వేర్ హీ షిఫ్ట్స్ ఫ్రమ్ ద సూట్ టు ద యూనిఫామ్ అండ్ బ్యాక్ టు ద సూట్ అగైన్. లైక్ there is a shot where he does that. Okay. So it's more of a hero elevation kind of thing. So we are and that whole episode we used to talk about how we are dealing with it and all that. It's just out of love he said that, I guess. Okay. సో మమ్మల్ని ఈజీగా ప్రెజర్ పెడుతున్నారు, అది మమ్మల్ని ఈజీగా అనేస్తున్నారు. మీరేమో దానికి రాజమౌళి లేకపోతే మణిరత్నం అలా పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుని మేము ప్రెజర్ పెడుతున్నాం అని అంటున్నారు. నేను పెట్టలేదు సార్, నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే, వైలెన్స్ గురించి చాలామంది ఏదో కంప్లైంట్ చేసినా సరే, బట్ అబ్సల్యూట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎ కంప్లైంట్ అందులో.
ఇంటర్వ్యూస్లో మీరు కానీ నాని గారు కానీ ఎక్కువగా యూజ్ చేసిన పదం ఏంటంటే జస్టిఫైడ్ వైలెన్స్. వైలెన్స్కి ఒక కాజ్ ఉండాలి. ఇక్కడ ఆబ్వియస్లీ ఆ పాపని కాజ్ చూపించారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ తెచ్చేసినట్టు అనిపించింది ఆ బ్లాక్. ఎందుకంటే ఆ పాపని ఫస్ట్ హాఫ్లో ఎక్కడో ఒక చిన్న స్మాల్ పెడతారు. అమ్మాయి ఇప్పుడు దాకా జరుగుతున్న కేస్ ప్రొసీడింగ్స్లో ఏదో ఒక పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కేసు మీద ఏమీ వర్క్ చేస్తున్నట్టు ఏమీ కనిపించదు. ఆల్ ఆఫ్ సడన్ సెకండ్ హాఫ్లో ఆ క్రూషియల్ బ్లాక్ మీకు ఫస్ట్ టైం అట్లా కేజ్ ఓపెన్ చేసి పాపని బయటకు తెచ్చినప్పుడు అమ్మని అని అనిపించిందా మీకు? పాప కనిపించింది. బట్ పాప కనిపించింది. నేను అనేది ఏంటంటే అని అనిపించిందా? నేను అనేది ఏంటంటే ఒక పాపనే చేస్తున్నారు అనేది ఆ ఫ్యాక్టర్ ఉంది, ఇలా ఫ్యాక్టర్. బట్ అలా అన్న ఫ్యాక్టర్ మీకు అనిపించాలంటే పాపని నేను ముందు చూపించకూడదని నమ్మా నేను. పాపని చాలా గ్రాడ్యువల్ అనేది పాపను చూపించడం కాదండి, ప్రాబ్లీ ఇంకొంచెం డ్రామా ఆ పాప చుట్టూరు, ఆ పాప కేసు చుట్టూరు జరిగి ఉండాల్సిందేమో అనిపించింది నాకు అనిపించలేదు సార్. ఓకే, సో అది అలా జరుగుంటే ఇంకా బెటర్ జస్టిఫికేషన్ ఆఫ్ వైలెన్స్. మీరు కిల్లో చూస్తే కిల్లో ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి కదా, నాకు అనిపించలేదు. ఓకే, సో ఫైనల్గా మీ క్యామియో ఎక్స్పెక్ట్ చేసాం. లాస్ట్ వరకు చూసే నేను సమ్వేర్ ఏదో మూవీ నుంచి వస్తాడు సార్ సినిమాలో. అవునా? హౌ డిడ్ ఐ మిస్ ఇట్? చూడండి మళ్ళీ ఒకసారి. అవునా? ఓకే, ఉన్నా ఫిలింలో ఉన్నా. సో ఏంటి ఒక సీన్లో చేస్తారు, నా కాల్ అలా వచ్చింది, ఎవరు లేరంటే మీరు ఇప్పుడు కాలు ఏలు అని కూడా చెప్తుందా, టీస్ చేస్తారా? లేదు సార్, అంటే జోక్స్ అపార్ట్, బట్ ఐఎమ్ నాట్ దేర్ ఇన్ ద ఫిలిం. ఎక్కడో ఒక చోట ఎవరిదో ఇలా చెయ్యి ఇలా రావాలో ఏదో కాలు రావాలన్నప్పుడు అట్లా ఎవరు లేనన్నప్పుడు టక్కుమని ఆ ఫోర్స్ మ్యాచ్ చేయడానికి మేము షూ వేసుకొని పెడతాం. కానీ అదంటే ఐఎమ్ నాట్ దేర్ ఇన్ ద ఫిలిం. ఓకే, రాలేను కదా సార్. ఎలా ఇప్పుడు హిట్ వాజ్ లో నేను ఆల్రెడీ ఒక పబ్ మేనేజర్ లాగా ఇంట్రడ్యూస్ అయ్యా కదా. ఆ పబ్ మేనేజర్ కూడా ఒక సైకో కిల్లర్ అని చెప్పి ఇక్కడ తీసుకొస్తే కదా తప్పితే అవుతుంది ఎలాగోలా తీసుకొచ్చేయాల్సింది. లేదు సార్, లేదు. ఐ జస్ట్ డిడ్ దట్ రోల్ ఆల్సో ఐ డిడ్ బికాస్ ఒక యాక్టర్ హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి అలా టక్కని చేయాల్సి వచ్చింది. మీకు అలా నచ్చదా? అంటే ఐ మీన్ స్క్రీన్ లో చూసుకోవాలి చాలా. లేదు సార్, ఇష్టపడతారు కదా అలాగా. నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ దట్. ఓకే, సో ఇప్పుడు ఏంటి కమర్షియల్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇక్కడ ఉంది యూఎస్ లో కూడా, నాన్నగారు కూడా వెళ్ళారు బాగా. అసలు వి ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇది కమర్షియల్ సక్సెస్ ఏం సక్సెస్ అండ్ సక్సెస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం చాలా. బికాజ్ దే ఆర్ సేయింగ్ దిస్ వాజ్ నీడెడ్ అండ్ వీ డెలివర్డ్ ఇన్ టైమ్ అంటున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆడియన్స్ ఆర్ లవింగ్ ద ఫిలిం. నేను సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో తిరుగుతున్నా, అసలు ఎనర్జీ వేరేలా ఉంది. ఈవెన్ నేను మల్టీప్లెక్సెస్ నిన్న నైట్ వెళ్ళాము, ఏఎంబి అండ్ మన అపర్ణ వీటికి వెళ్తుంటే మల్టీప్లెక్స్లో అరుపులు కేకలు. ఇట్ ఈస్ అ సెలబ్రేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ వెరీ నైస్లీ. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద వే ద ఫిలిం హస్ ల్యాండెడ్.